దేశవ్యాప్తంగా 334 పార్టీలను రద్దు చేసిన జాతీయ ఎలక్షన్ కమిషన్. ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29 ప్రకారం ఏదైనా ఒక పార్టీ రాజకీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ అయిన పార్టీ ఆ రిజిస్టర్ సమయంలో తన పేరును, అడ్రస్ మరియు ఆఫీస్ బేరర్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. వాటిలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే వాటిని ఎలక్షన్ కమిషన్కి వీలైనంత తొందరగా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ మార్గదర్శకాల ప్రకారం ఒక పార్టీ 6 సంవత్సరాలు నిరంతరం ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఆ పార్టీలు తొలగించిన పార్టీలు అన్నీ కూడా 6 సంవత్సరాలుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో ఈ 334 పార్టీలను తొలగిస్తున్నట్లు ఈసీ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతము దేశంలో 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు మరియు 2854 నమోదైన గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 334 పార్టీలను తొలగించడంతో ఈ యొక్క పార్టీల సంఖ్య 2520కి తగ్గడం జరిగింది. తొలగించబడినటువంటి 334 పార్టీలలో తెలంగాణ నుంచి 13 పార్టీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పార్టీలు ఉన్నాయి. ఇలా తొలగించడం వల్ల ఈ పార్టీలకు ఇక నుంచి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29B మరియు 29C మరియు ఆదాయ పన్ను చట్టం 1961, ఎన్నికల గుర్తులు ఆర్డర్ 1968 కింద ఉన్నటువంటి ఏ ప్రయోజనాలు ఈ రాజకీయ పార్టీలు పొందవు. ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ పార్టీలు 6. వాటిని గమనిస్తే 1 ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పార్టీని 2012లో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించడం జరిగింది. ఈ పార్టీ యొక్క చిహ్నం చీపురు. అదేవిధంగా రెండవ పార్టీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ. ఈ పార్టీని 1984లో కాన్షీరామ్ స్థాపించారు. ఈ పార్టీ చిహ్నం ఏనుగు. 3 భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీని 1980లో స్థాపించారు. ఈ పార్టీ యొక్క గుర్తు కమలం గుర్తు. 4 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ CPIM. ఈ పార్టీని 1964లో CPI నుంచి వేర్పడి CPIMగా ఏర్పడడం జరిగింది. ఈ పార్టీ యొక్క చిహ్నం సుత్తి కొడవలి నక్షత్రం. 5 భారత జాతీయ కాంగ్రెస్. ఈ పార్టీని 1985లో స్థాపించారు. ఇది దేశంలోనే అత్యంత పురాతన పార్టీ. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం హస్తం. 6 నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇది భారత రాష్ట్రమైనటువంటి మేఘాలయలో పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి పార్టీ. ఈ పార్టీని PA సంగ్మా 2012 జూలైలో ప్రారంభించాడు. అయితే ఇది ఈశాన్య రాష్ట్రాల నుంచి జాతీయ పార్టీ హోదా పొందినటువంటి తొలి పార్టీగా ఇది గుర్తింపు పొందింది. దీని ఎన్నికల చిహ్నాన్ని గమనిస్తే పుస్తకం. అయితే కొన్ని ప్రాతిపదికలపైన ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను జాతీయ పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా, నామోదిత మరియు గుర్తింపు లేని రాజకీయ పార్టీలుగా వర్గీకరించడం జరిగింది. మరైతే జాతీయ పార్టీగా ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే 2010లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లోక్సభ లేదా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీ 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించాలి. మరియు దీంతోపాటు ఏదైనా రాష్ట్రాలలో 4 లోక్సభ స్థానాలలో గెలిచి ఉండాలి. లేదా లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో 3 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో మొత్తం లోక్సభ స్థానాలలో 2% సీట్లను సాధించాలి. లేదంటే 4 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీగా అన్నా ఉండాలి.
మరొక అంశాన్ని గమనిస్తే మెరిట్ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం. మెరిట్ అనగా మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇది సాంకేతిక విద్యలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు కేంద్ర క్యాబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ పథకం అమలు కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. ఈ పథకానికి బడ్జెట్ను 4,200 కోట్లు కేటాయించడం జరిగింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు, 100 పాలిటెక్నిక్ కాలేజీలలో ఈ యొక్క మెరిట్ పథకాన్ని అమలు చేయనున్నారు రాబోయే 5 సంవత్సరాల కాలంలో. మరొక అంశాన్ని గమనిస్తే పిఎం ఈ డ్రైవ్ పథకం 2028 మార్చి వరకు పొడిగింపు. ఈ పథకాన్ని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రారంభించడం జరిగింది. దీన్ని 2024 అక్టోబర్ 1న 2 సంవత్సరాల కాల పరిమితితో ప్రారంభించడం జరిగింది. కాకపోతే దీన్ని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ 2028 మార్చి వరకు పొడిగించడం జరిగింది. అయితే ఇది విద్యుత్ బస్సులు, ఈ అంబులెన్సులు, ఈ ట్రక్కులు మరియు మరికొన్ని ఇతర వాహనాలకు 2028 మార్చి వరకు పొడిగించారు. అయితే ద్విచక్ర వాహనాలు, రిక్షాలు, ఆటోలు వంటి వాహనాలకు ఈ పథకంలో ఎలాంటి పొడిగింపు లేకుండా 2026 మార్చి వరకే వర్తించనుంది. మరొక అంశాన్ని గమనిస్తే జంతు మూలకణ బ్యాంకు ప్రారంభం. దేశంలోనే తొలి జంతు మూలకణ బ్యాంకును హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ జన్యు బ్యాంకులో అధునాతన మౌలిక సదుపాయాలైనటువంటి స్టెమ్ సెల్ కల్చరల్ యూనిట్, 3D బయో ప్రింటర్, బ్యాక్టీరియల్ కల్చర్ ల్యాబ్, క్రయో స్టోరేజ్, ఆటోక్లేవ్ గదులు మొదలైనటువంటి సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి. మరొక అంశాన్ని గమనిస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 107వ సభ్య దేశంగా రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా చేరడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు ప్రారంభమైందని గమనిస్తే ఇది 2015 నవంబర్ 30 నాడు ప్రారంభం జరిగింది. దీన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండే ఇద్దరు ప్రారంభించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి హర్యానాలోని గురుగ్రామ్లో ఉండడం జరిగింది. దీనికి డైరెక్టర్ జనరల్గా ఆశీష్ ఖన్నా ఉన్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క లక్ష్యాన్ని గమనిస్తే కర్కట రేఖ మరియు మకర రేఖ మధ్యన ఉన్నటువంటి దేశాలలో ప్రసరించే సౌరశక్తిని గరిష్టంగా వినియోగించి సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం, తద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించుకోవడం లక్ష్యంగా ఈ సోలార్ అలయన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2030 నాటికి 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం ఈ అలయన్స్ యొక్క లక్ష్యం. అదేవిధంగా 2030 నాటికి సౌరశక్తిలో $1 ట్రిలియన్ పెట్టుబడిని ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యంగా ఉంది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరడానికి అర్హతలు ఏంటిదంటే వీరు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన దేశమై ఉండాలి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి ఏ దేశమైనా కూడా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరడానికి అవకాశం ఉంది. మరొక అంశాన్ని గమనిస్తే సారనాథ్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా నామినేట్ చేసిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ సారనాథ్ను గమనిస్తే ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర ఉంటుంది. ఇది బౌద్ధ మతానికి ప్రముఖ క్షేత్రంగా ఉన్నది. ఇక్కడ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయమైన తొలిసారి 5 శిష్యులకు తన బోధనలను బోధించడం జరిగింది. అదేవిధంగా అశోకుడి యొక్క సారనాథ్ స్తూపంలోని లయన్ క్యాపిటల్ను భారత దేశ జాతీయ చిహ్నంగా కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు 44 ఉండగా తాత్కాలిక వరల్డ్ హెరిటేజ్ సైట్లు 62 ఉండడం జరిగింది. ఈ 44 వరల్డ్ హెరిటేజ్ సైట్లో 36 సాంస్కృతిక పరమైనవి కాగా 7 సహజమైనవి, 1 మిశ్రమమైనది. మరొక అంశాన్ని గమనిస్తే పార్లమెంటు మర్చెంట్ షిప్పింగ్ బిల్లు 2025, సముద్రం ద్వారా వస్తువుల రవాణా బిల్లు 2025 మరియు కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2025లను ఆమోదించడం జరిగింది.
ఈ బిల్లుల ద్వారా లైసెన్సింగ్ విధానంలో సరళత్వం మరియు విదేశీ నౌకల నియంత్రణతో 2030 నాటికి తీర ప్రాంత సరుకును 230 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మర్చెంట్ షిప్పింగ్ బిల్లు 2025ను మర్చెంట్ షిప్పింగ్ చట్టం 1958 స్థానంలో తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు ద్వారా అంతర్జాతీయ సముద్ర సంస్థ యొక్క చట్టాలకు అనుగుణంగా భారతదేశ సముద్ర చట్టాలను రూపొందించడం జరిగింది. ఇవి స్పష్టంగాను మరియు సులభంగాను ఉండడం జరుగుతుంది. సముద్రం ద్వారా వస్తువుల రవాణా బిల్లు 2025ను ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ చట్టం 1925 స్థానంలో తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని హెగ్ హిస్బీ నియమాలు 1924 అనేది సముద్ర రవాణా వస్తువుల నియంత్రణకు సంబంధించి, అదేవిధంగా క్యారియర్ మరియు షిప్పర్ హక్కులు, అదేవిధంగా సరుకు నష్టం లేదా నష్టానికి బాధ్యతను సంబంధించిన వివరాలను వివరిస్తాయి. ఈ హెగ్ హిస్బీ నియమాల ప్రకారం ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇక భారతదేశ విషయానికి వస్తే, భారతదేశం 9 రాష్ట్రాలలో సముద్రం విస్తరించి ఉంది. సముద్ర తీరరేఖ 7,516 కిలోమీటర్లను కలిగి ఉంది. అదేవిధంగా 12 ప్రధాన ఓడరేవులు, 200లకు పైగా చిన్న ఓడరేవులను కలిగి ప్రపంచంలోనే అత్యుత్తమ షిప్పింగ్ వ్యవస్థను భారతదేశం కలిగి ఉంది. మరొక అంశాన్ని గమనిస్తే, వాడిన ఆవ నూనె నుంచి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ పేరుతో వైమానిక ఇంధన మిశ్రమాన్ని పానీపట్లోని ఇండియన్ ఆయిల్ చమురు శుద్ధి కర్మాగారం తయారు చేసింది. 2027 నాటికి 1% అంతర్జాతీయ విమానాల ఇంధనాలలో ఈ యొక్క సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ను జత చేయాలని, అదేవిధంగా 2028 నాటికి దీన్ని 2% పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా విమానయానంలో కార్బన్ ఉద్గారాలను తగ్గింపు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరొక అంశాన్ని గమనిస్తే, ఆర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందం కుదిరింది. నాగోర్నో మరియు కరబాఖ్పై దీర్ఘకాలికంగా ఉన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. నాగోర్నో కరబాఖ్ అనేది ఆర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య ఉన్నటువంటి ఒక వివాదాస్పద ప్రాంతం. ఇది ప్రస్తుతం ఆర్మేనియా యొక్క ఆధీనంలో ఉండడం జరిగింది. దీన్ని 2024లో అజర్బైజాన్ స్వాధీనపరచుకోవడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే, 16వ సింహాల అంచనా నివేదికను విడుదల చేసిన కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్. ఆసియా సింహాల సంఖ్య ఈ నివేదిక ప్రకారం 2020లో 674 ఉండగా 2025లో 891కి చేరి 32.2% పెరుగుదల నమోదు చేసినట్లు ఈ నివేదిక తెలిపింది. కాగా 2015లో 523 ఉండగా 2025 నాటికి 891 పెరిగి పెరుగుదలలో 70.36% నమోదు చేయడం జరిగింది. కాగా ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ సింహాల సంరక్షణ కొరకు భారత ప్రభుత్వం 2020లో ప్రాజెక్ట్ లయన్ అనే ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. మన దేశంలో సింహాలకు ప్రసిద్ధి చెందిన పార్కు గుజరాత్లోని గిర్ నేషనల్ పార్కు. ఇక్కడ ఎక్కువగా ఆసియా సింహాలు ఉంటాయి. మరొక అంశాన్ని గమనిస్తే, భారత క్రికెట్ మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ ఆత్మకథ స్టంప్డ్ లైఫ్ బిహైండ్ ద 22 యార్డ్స్ను హైదరాబాద్లో మహమ్మద్ సిరాజ్ కపిల్ దేవ్ ఆవిష్కరించారు. ఈ సయ్యద్ కిర్మానీ 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో భారత వికెట్ కీపర్గా ఉన్నారు. మరొక అంశాన్ని గమనిస్తే, థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగినటువంటి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు అండర్ 2022 విభాగంలో 13 పథకాలు గెలిచి 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఇందులో 1 గోల్డ్, 4 సిల్వర్, 8 బ్రాంజ్ పథకాలు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా అండర్ 19 జట్టు 14 పథకాలు సాధించి 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఇందులో 3 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్ మరియు 4 బ్రాంజ్ మెడల్స్ ఉండడం జరిగింది.
కాగా అండర్-19 మరియు అండర్-22 విభాగంలో ఉజ్బెకిస్తాన్ జట్టు మొదటి స్థానంలో నిలవడం జరిగింది.